విజయవాడ రూరల్ మండలం ఎనికపాడులోని లక్కీ హుండై కార్ షోరూంలో ఎలక్ట్రికల్ హుండై క్రెటా కారును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో భాగమైన విజయవాడ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే అని, ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ వైపు చూస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వెహికల్స్ మరిన్ని మోడల్స్ వచ్చి గ్రీన్ ఎనర్జీ సిస్టంతో విజయవాడ అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దానికి అమరావతిలో భాగమైన విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఎన్నో కొత్త వెహికల్స్ కానీ, కార్లు కానీ, మోటార్ వెహికల్స్, చాలా కొత్త వెహికల్స్ అనేవి వస్తాయి. వాటిలో భాగంగా ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఈవీ వెహికల్స్ వస్తుంది. హుండాయిలో నుంచి వచ్చిన క్రెటా ఈవీ వెహికల్ ఇవాళ లక్కీ మోటార్స్ సందీప్ ఉస్మాన్ ఆధ్వర్యంలో ఇక్కడ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారు, మా అన్న మేరా గారు ఇద్దరు సమక్షంలో ఇవాళ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రేపు నుంచి ఈవీ వెహికల్స్ అనేది వాళ్ళ ప్రపంచం మొత్తం మీద ఈవీ వెహికల్స్ మయమైపోతుంది. త్వరలో ఇటువంటి వెహికల్స్ మొత్తం మన రోడ్ల మీద రాబోతున్నాయి. ఇటువంటి వెహికల్స్ మరిన్ని వచ్చి అక్కడ అన్ని మోడల్స్లో ఇటువంటి వెహికల్స్ వచ్చి విజయవాడ నగరంలో మరింతగా గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్తో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ షోరూమ్ సందీప్ గారికి, ఉస్మాన్ గారికి అభిమానం తెలుపుతున్నాను.